ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. హాయ్ అంకుల్. చరణ్ ఎక్కడా? ఇంకెక్కడుంటాడు? పైనే ఉన్నాడు. హే హాయ్, కమ్ కమ్. హాయ్ చరణ్. ఓకే అంకుల్, పైకి వెళ్దాం. ఓకే. కూర్చోండి. వాట్ చరణ్, చాలా చిల్లుగా ఉన్నావు, ఏంటి మ్యాటర్? ఏం లేదు, యాస్టిస్ గానే. అదేం కాదులే, వారాహితో మ్యాటర్ సెటిల్ అయి ఉంటుంది. హే, ఏదో లవ్ మ్యాటర్ సెటిల్ అయినట్టు చెప్తున్నావేంటి? మా ఫ్రెండ్షిప్ని బ్రేకప్ చేస్తూ వచ్చిన హడల్స్ పక్కకి వెళ్ళిపోయాయి, అంతే కదా? నిజంగా ఫ్రెండ్షిప్ కున్న హార్డిల్స్ తొలగిపోతేనే ఇంత హ్యాపీగా ఉన్నావా? శ్వేత, ఊరుకో శ్వేత. అవును, తను చెప్పిన దాంట్లో నాకు కూడా అదే డౌట్ ఉంది. వాట్? లవ్? హే, లవ్వా? అది వారాహితో. నో వే. చరణ్ వారాహి గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా రాంగ్గా మాట్లాడితే ఏమవుతుందో ఏంటో. నమస్తే సార్. నమస్తే. నేను మీతో మాట్లాడాలి సార్. అలాగే మాట్లాడదామమ్మా. పద, అలా బయట కూర్చొని మాట్లాడదాం. బయటికి ఎందుకు సార్? హా? ఇక్కడే చెప్తాను. నాకు ఒక సమస్య వచ్చింది, మీరు హెల్ప్ చేస్తారని. హే, మీరంతా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయినా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మాత్రమే అలా చేశాను. అమ్మా, చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళేదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నువ్వేం పట్టించుకోకమ్మా. పద, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే వారాహితో క్లోజ్ అవ్వడానికి నువ్వు నిజంగా ట్రై చేయలేదా? వారాహితో క్లోజ్ అవ్వడానికి నువ్వు నిజంగా ట్రై చేయలేదా? లుక్, నేను మీతో ఛాలెంజ్ చేసింది వారాహితో ఫ్రెండ్షిప్ చేసి తను కూడా మనతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగేలా చేస్తానని మాత్రమే. తనకి నా మీద లవ్ లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. మేబీ నా మీద తనకి లవ్ పుడుతుందేమో, నాకు తెలియదు. నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మాత్రమే ఆ రోజు కారు చెడిపినట్టు డ్రామా ఆడాను. మీరా? సార్, మీరిక్కడున్నారేంటి? కార్ రిపేర్ అయింది. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు స్కూటీ మీద వస్తూ ఉంటే స్కూల్కి వెళ్ళాలని వారాహిని లిఫ్ట్ అడిగాను. బండెక్కాను. కానీ అనుకోకుండా ఆ రోజు వారాహి వెహికల్ బ్యాలెన్స్ అవుట్ అయి బురదలో పడిపోయాను. దాన్ని కుమార్ రాజా గారు ఫోటోలు వీడియోలు తీసి మొత్తం అంతా చెడగొట్టాడు. దానివల్లే కదా వారాహికి నాకు మధ్య హెడిల్స్ వచ్చేసాయి. కానీ చివరికి వారాహి వల్లే ఆ హెడిల్స్ కూడా పోయాయి.
అమ్మ వారాహి, వాడు అలాగే మాట్లాడతాడు. వారాహిని కుమార్రాజా బెదిరిస్తుంటే నేను చూశాను. అప్పుడు వెళ్ళి నేను 4 ఇచ్చాను. వాడప్పుడు నిజం ఒప్పేసుకున్నాడు. దాంతో వారాహికి నాకు మధ్యన దూరం మొత్తం పోయింది. మళ్ళీ వారాహి నాతో ఇదివరకట్లా మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే ఇంకా తను చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. సో నేను ఆ ఛాలెంజ్కి చాలా దగ్గరగా వచ్చేసాను. ఇంకా తను చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్ వారాహికి నాకు ఫ్రెండ్షిప్ సెట్ అయిపోతుంది. నేను ఆ రోజు గ్రాండ్గా పార్టీ ఇస్తాను. మీతో పాటు ఆ పార్టీలో వారాహి కూడా ఉంటుంది. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తనే మీతో షేర్ చేసుకుంటుంది. వారాహిని నా ఫ్రెండ్గా మార్చుకుంటానని నేను చేసిన ఛాలెంజ్ని నేను గెలవబోతున్నాను. అమ్మ వారాహి, ప్లీజ్ వాడి మాటలేం పట్టించుకోకమ్మా. అరే, వారాహి ఎప్పుడు వచ్చింది? నువ్వేదో హెల్ప్ కావాలన్నావు కదా. నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉన్న విలువేంటో తెలిసాక ఇప్పుడు మీ హెల్ప్ తీసుకోకూడదని అర్థమైంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చరణ్, నువ్వు అనుకున్నది సాధించావు. హే, 1 సెకండ్, నేను ఇప్పుడే వస్తా. డాడ్, వారాహి ఏంటి అలా సైలెంట్గా వెళ్ళిపోతుంది? అసలు ఏమైంది? దేవుడు ఏదైనా వస్తువు పగిలితే శబ్దం వచ్చి ఏర్పాటు చేశాడు. అదే మనసు పగిలితే నిశ్శబ్దాన్ని మిగిల్చాడ్రా. తన మనసు ముక్కలు చేశావురా. డాడ్, నువ్వు మాట్లాడిన మాటలన్నీ వినేసిందిరా. అసలు తను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? నీ ఫ్రెండ్స్ వచ్చిన కాసేపటికే వచ్చింది. డాడ్, డాడ్, నేను తన గురించి తప్పుగా ఏం మాట్లాడదు కదా డాడ్. అయినా తనెందుకు అంత ఫీల్ అవడం? రేయ్, నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా. నీ మెంటాలిటీకి తన సెల్ఫ్ రెస్పెక్ట్కి సెట్ అవుతురా అని వద్దని చెప్తూనే ఉన్నాను. నువ్వే వెళ్ళలేదు. ఇప్పుడు తన కోసం డ్రామా చేశానని నీ నోటితో నువ్వే చెప్పావు. ఆ మాట చాలదా తన మనసు పగిలిపోవడానికి? డాడ్, నేను తనతో ఫ్రెండ్షిపే కాదు చేస్తానన్నాను. అయినా నేనేమో లవ్ చేసి మోసం చేస్తానని చెప్పాను. అయినా నా మాటలు తను తప్పుగా తీసుకుంటున్నట్టు మీకు అనిపిస్తే మీరు నా మాటలను మధ్యలోనే ఆపేయచ్చు కదా. రేయ్, కుదరలేదురా. నేను ఆపలేకపోయాను. అప్పుడు ఇప్పుడు ఛా, ఇప్పుడు తను నన్ను ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది డాడ్. తనేదో బాధలో ఉందిరా. నువ్వు నీ ఆనందం పాడైందని బాధపడుతున్నావు. తను ఇంకా ఎక్కువ బాధతో వెళ్ళిపోయిందిరా. డాడ్, నా ఫోన్ కట్ చేస్తుంది డాడ్.
ఆత్మాభిమానం గల పిల్లరా. అయినా నేను తప్పుగా ఏం మాట్లాడలేదు కదా డాడ్. అయినా తను తప్పుగా అనుకుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను డాడ్. రే, ఒక మనిషి తనకు నచ్చినట్టుగా బతికే హక్కు తనకుంటుంది. తన జీవితాన్ని, తన ఆలోచనని నీకు నచ్చినట్టుగా మార్చే అధికారం నీకుండదురా. అది తప్పురా. ముమ్మాటికి నువ్వు చేసింది తప్పేరా. డాడ్ రేపటికల్లా డబ్బు తీసుకొస్తాం. మనకిప్పుడు కళ్యాణికి బాగు చేయించటం కన్నా మించిన పెద్ద సమస్య ఇంకేం లేదమ్మా. నేను మీతో ఛాలెంజ్ చేసింది వారాహితో ఫ్రెండ్షిప్ చేసి తను కూడా మనతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగేలా చేస్తానని మాత్రమే. ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్ వారాహికి నాకు ఫ్రెండ్షిప్ సెట్ అయిపోతుంది. నేను ఆ రోజు గ్రాండ్గా పార్టీ ఇస్తాను. మీతో పాటు ఆ పార్టీలో వారాహి కూడా ఉంటుంది. శ్వేత, శ్వేత, శ్వేత! హా హాసిని, లోపలికి రావే. ఓ, భోంచేస్తున్నారా? సరే, నేను బయట వెయిట్ చేస్తాను. అయ్యో, బయటెందుకమ్మా? రా, వచ్చి కూర్చో, నీకు కూడా వడ్డిస్తాను. ఆ, వద్దంటే నేను భోంచేసే వచ్చాను. మీ అక్కకి ఎలా ఉందమ్మా? అది ఆపరేషన్ చేయాలంటున్నారంటే. ఓకే, మీరు తినండి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? సరే. హాసిని, ఏంటి ఇలా వచ్చావు? డాక్టర్స్ ఏమన్నారు? శ్వేత, నాకు నువ్వు సాయం చేయాలి. ఏంటో చెప్పు. అది మీ నాన్నని అడిగి నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇప్పించగలవా? ఎంతే? ఆపరేషన్కి 25 లక్షలు అవుతుందన్నారు. అమ్మో, అంత డబ్బా? అంతా మిమ్మల్ని ఎలా అడగగలనే? ఓ 3 లక్షలు ఏమైనా? అంత డబ్బు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎక్కడుంటుందమ్మా? అంకుల్, మా అమ్మకి బాగోలేదని ఈ ఇల్లు కూడా తాకట్టు పెట్టేశానమ్మా. ఇంక నేను దాయిగా బ్యాంకులో ఉన్న డబ్బు ఒక 35,000 దాకా ఉంటాయమ్మా. కావాలంటే అవి ఇస్తాను. 35,000? అలాగే అంకుల్. అమ్మ అక్క వేరే చోట కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం అమౌంట్ దొరికితే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. అది సెట్ అవ్వకపోతే మీ దగ్గర డబ్బు తీసుకుంటాను. అలాగేనమ్మా, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు డబ్బులు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అంకుల్. అడగగానే మీ దగ్గరున్న డబ్బుని ఇస్తానన్నారు. వీలైనంత త్వరలోనే మీ డబ్బు మీకు రిటర్న్ చేస్తాను. భలే దానివే తల్లి. ముందైతే మీ అక్కకి నయం అవ్వని, తర్వాత డబ్బు సంగతి చూసుకుందాం. అలాగే అంకుల్, చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్ శ్వేత. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అమ్మా, పొద్దున్నుంచి ఏం తినలేదు. కనీసం ఈ బ్రెడ్ అయినా తినమ్మా. వద్దమ్మా, కళ్యాణి కూడా ఏం తినలేదు.
పొద్దట్నుంచి అలా మంచం మీద పడిపోయింది. అది లేచాక దాంతో మాట్లాడాక అప్పుడు తింటాను. అలా అంటే ఎలా అమ్మా? పర్వాలేదు. అమ్మా అక్కొస్తుంది. డబ్బు దొరకలేదా వారాహి? నేనే అడగలేదమ్మా. అదేంటక్కా, జయసింహ గారిని అడుగుతానని వెళ్ళావు కదా? అవును, కానీ వెళ్ళాక మనసు రాలేదు. వారాహి, వాళ్ళేమైనా అన్నారా? అనటమని కాదమ్మా, చరణ్ గారికి అమ్మాయి మనసంటే చులకన అని అర్థమైంది. క్యాషువల్గా మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ ఆ మాటలకి కారణం తన గర్ల్ ఫ్రెండ్తో చేసిన ఛాలెంజ్ అని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. నాతో స్నేహం చేయటానికి, అతని వెనుక తిప్పుకోవటానికి నాతో మాట్లాడారని తెలిసింది. కారు చెడిపోయింది అనేది కూడా ఆ చరణ్ గారు కావాలని చేసింది అని అర్థమయ్యాక చాలా బాధేసిందమ్మా. నా ఇష్టంతో సంబంధం లేకుండా నా మీద ఛాలెంజ్ ఏంటమ్మా? అందుకే డబ్బు అడగాలి అనిపించలేదు. నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు వారాహి, మామూలుగా మాట్లాడే మాటల వెనకే ఇలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు డబ్బడిగితే ఇంకా చులకనవుతాం. ఆత్మాభిమానం చంపుకోవడం అంటే ఆత్మహత్యతో సమానం. మరిప్పుడేం చేద్దామమ్మా? రేపటికల్లా డబ్బు కట్టాలి. ప్రవళిక మేడం చెప్పిన ఇంజెక్షన్ ఇచ్చావా? హాఫ్ అన్ అవర్ బ్యాకే ఇచ్చాను మేడం. వైటల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. స్పృహలోకి రావడానికి మార్నింగ్ అవ్వచ్చు. మీరందరూ వెళ్ళి పొద్దున్నే రావచ్చు. పర్వాలేదు డాక్టర్, మేమిక్కడే ఉంటాం. మీరిక్కడే ఉండి ఏం చేస్తారమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆపరేషన్ అయ్యాక ఎలాగో ఉండాలి. పేషెంట్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే డాక్టర్. అమ్మా పదమ్మా. పాపం, అది చూడు ఎలా పడుకొనుందో. మెలకు వస్తే నన్నే అడుగుతుంది. పొద్దున వరకు స్పృహలోకి రాదు అన్నారు కదమ్మా, ఎందుకంత బాధపడతావు? అక్క కళ్ళు తెరిచేలోపు మనమంతా ధైర్యంగా కనిపించాలి. అవునమ్మా, లేకపోతే తను భయపడుతుంది. రామ్మ వెళ్దాం, రా. మరి డబ్బు సంగతి ఏం చేద్దామక్క? అదే ఆలోచిస్తున్నాను. ఆ దుర్గాదేవి ఏదో ఒక దారి చూపించకుండా ఉండదు. డాక్టర్, డాక్టర్, ఎవరైనా రండి. డాక్టర్, డాక్టర్, ఎవరైనా రండి. ఏమండి, ఎవరో ఒకరు రండి. కొంచెం త్వరగా వచ్చి సాయం చేయండి. త్వరగా రండి. ఎమర్జెన్సీ కేసు అనుకుంటా. డాక్టర్, ఎవరైనా ఉన్నారా? డాక్టర్ ఎవరైనా రండి. త్వరగా రండి. ఎవరైనా త్వరగా వచ్చి సాయం చేయండి. డాక్టర్, కొద్దిగా జరగండి అమ్మా, త్వరగా తీసుకెళ్ళాలి.
త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. ఏమైందండి? ఉన్నట్టుండి పడిపోయారండి, చెమటలు కూడా పట్టేశాయి. హార్ట్ ప్రాబ్లం, ఐసీయూలోకి తీసుకెళ్ళండి. పొద్దున కళ్యాణి అక్క కూడా ఇదే పొజిషన్లో ఉంటుంటుంది కదా, అదే గుర్తొచ్చిందమ్మా. మంచి పని చేశాం. పదమ్మ వెళ్దాం.